వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆక్యుపెంచర్ హీలర్ డాక్టర్ వెంకట్ జాజులా గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పటికే మనం చేసిన వీడియోస్ ని కింద కామెంట్ చూస్తా ఉన్నాము. సో మా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నది సార్, కొన్ని పాయింట్స్ చెప్పారు, దానిని యాక్టివేట్ చేసుకుంటే మాకు ఆ ప్రాబ్లం నుంచి మేము రిలీఫ్ అయ్యాము అంటా ఉన్నారు. సో ఈ రోజు వచ్చేసేసి మనము గ్రే హెయిర్ గురించి మాట్లాడదాం సార్. సో చిన్న ఏజ్ లోనే కొద్ది మందికి తెల్ల వెంట్రుకలు కనపడతా ఉంటాయి, అదేవిధంగా బౌల్డ్ హెడ్ వస్తూ ఉంటుంది. సో ఏంటి, ఎందుకు ఒకప్పుడు ఏదో ఆ తెల్ల వెంట్రుకలు వచ్చాయంటే వాళ్ళ అనుభవానికి గుర్తింపుగా చూసేవాళ్ళు, కానీ ఈ చిన్న ఏజ్లో తెల్ల వెంట్రుకలు వస్తూ ఉన్నాయంటే అది ఒక బాధాకరంగా ఇదిగా చూస్తూ ఉన్నారు. అంటే ఒక మాటంగా ఓపెన్గా చెప్పాలంటే పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు సార్ దీనివల్ల అంటున్నారు. సో దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అండి ఆక్యుపెంచర్లో? ఉందండి. గ్రే హెయిర్ ఊడిపోవడానికి, పలసపడడానికి, చిన్నప్పటి నుంచి కూడా వెంట్రుకలు కలర్ చేంజ్ అయిపోయి తెల్లబడడం, షేడ్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయండి. చాలామంది మన దగ్గరికి వస్తుంటారు ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ కోసం. ఈ గ్రే హెయిర్ రావడానికి, తెల్లెంట్రుకలు రావడానికి, మళ్ళా వెంట్రుకలు ఊడిపోవడానికి ప్రధాన కారణం ఒకటిగా లేదండి, కొన్ని ఉన్నాయి. ఒకటి జెనెటిక్ ప్రాబ్లం. ఓకే, మన ఫాదర్కి ఉంటే, మన తాతగారికి ఉంటే, మన నాయనమ్మ అమ్మమ్మ ఆ వంశంలో ఉంటే మనకు కూడా వచ్చి రావడానికి చాలా అవకాశం ఉంది. ఓకే జెనెటిక్ ప్రాబ్లం అనేది కామన్. అది జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మార్చచ్చు సార్ మామూలుగా ఒకవేళ ఆక్యుపెంచర్లో? మనం ఆక్యుపెంచర్లు అండి, ఇక్కడ ఎంట్రుకలు మొలిచేటువంటి స్థానం ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి మొత్తం క్లీన్ అయిపోద్ది, చాలా మందికి రౌండ్గా ఉంటుంది, అటువంటి వాళ్ళకి మనం అది పర్మనెంట్ జెనెటిక్ ప్రాబ్లం. ఓకే, అయితే మధ్యలో కొన్ని ఎంట్రుకలు ఊడిపోతుంటాయి, ఫాలింగ్ లాగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి మనం ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ ద్వారా మంచి సొల్యూషన్ అండి. ఆక్యుపెంచర్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంది ఆక్యుపెంచర్లో. ముఖ్యంగా ఈ గ్రే హెయిర్ రావడానికి కారణం విటమిన్స్ ప్రాబ్లం. ఇంకొక కారణం విటమిన్స్, మినరల్స్ ఇవి తక్కువ అవడం వలన B1, B6, B9, B12, D3 ఈ విటమిన్స్ అన్ని కూడా ఎంట్రుకల మీద ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే ఆ విటమిన్స్ ఇప్పుడు ఉన్నటువంటి బిజీ స్కెడ్యూల్లో, ప్రతి జాబ్లో అందరూ బిజీగానే ఉంటున్నారు. ఏ ఒక్కళ్ళు కూడా ప్రశాంతత, నిర్మలంగా నిదానంగా చేసే జాబులు లేవు ఇప్పుడు. ఎవరి టార్గెట్లు వాళ్ళకు ఉన్నాయి. ఆ టార్గెట్లో తలదూకున్నా, అసలు కొంతమంది అయితే చూస్తుంటాం కదా, తలదూకోకుండానే వచ్చేస్తుంటారు. తల దువ్వుకోవడం అనేది, అంటే దువ్వెనతో ఇట్లా దువ్వుకోవడం అనేది కూడా ఒక ఆక్యుపెంచర్లో ఒక పార్ట్ అంటే కదా? అవునండి, ఎందుకంటే ఈ స్కల్ మీద లోపలంతా కూడా పాయింట్స్ ఉంటాయి, దువ్విని పెట్టింది అందుకు. ఈ దువ్వడం వలన పాయింట్స్ అన్ని యాక్టివేట్ అయిపోతాయి. మనం ఎంట్రుకలు సరి చేసుకున్నట్టు ఉంటుంది, పాయింట్స్ అన్ని కూడా యాక్టివేట్ చేసినట్టు. ఈ విధంగా ఈ గ్రే హెయిర్ రావడానికి ప్రధాన కారణాల్లో జెనెటిక్ ప్రాబ్లం ఒకటి, తర్వాత మనం విటమిన్స్, మినరల్స్ ఇవి. దానికి తోడు మనం తీసుకునే ఫుడ్లో కాపర్ అండ్ ఐరన్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఈ ఎంట్రుకల సమస్య, ఈ గ్రే హెయిర్ రాకుండా, తెల్లబడకుండా త్వరగా గ్యారంటీ పడతాయి. త్వరగా పడకుండా ఉండాలంటే మనం తీసుకునేటువంటి ఫుడ్లో కాపర్, ఐరన్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రధానంగా యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. లేకుండా చేయలేము, ప్రజెంట్ లైఫ్లో లేకుండా చేయలేం యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది, కానీ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. దానివల్ల ఏమంటుందంటే ఎంట్రుకలు తెల్లబడిపోకపోవడం, యంగేజ్లోనే, తర్వాత ఊడకుండా ఉండడం. జెనెటిక్ ప్రాబ్లం ఉండదు చాలా మందికి, కానీ ఎన్ని ఊడిపోతుంటాయి, తెల్లబడిపోతుంటాయి, రంగులు వేసుకుని వెళ్ళిపోతా ఉంటారు. ఆ డై ఎక్కువ వాడిన కూడా మళ్ళీ అంటే 2 ఎంటికల చోట 4 వస్తాయి అంటారు కదా సార్, నిజమేనా అది? లేదండి, అది కాదు. డై వేసుకోవడం వల్ల లేదు, అది కాదండి. ఎక్కడైతే ఎంట్రుకలు వస్తాయి, రీగ్రోత్ అనేది ఉంది, అది కదా సార్ నేను అడిగేది. కలర్స్ వేసుకుంటా ఉంటారు కదా, ఆ కలర్ వైట్ హెయిర్ కొన్ని ఉన్నాయి కదా అని చెప్పేసి వేసుకుంటే
అది వాడడం వల్ల ఎక్కువ అవుతా ఉంటాయని విన్నాను. అవును, కరెక్ట్. ఓకే. ఎందుకంటే డై అనేది, కలర్ అనేది సహజంగా వేసుకోకూడదు. కానీ మనం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో 80-90% గ్యారంటీగా చేయాల్సిందే. వేస్తున్నారు. Okay. కాకపోతే చాలా మంది న్యాచురల్ డైకి వెళ్తున్నారు. ఓకే. ఆర్టిఫిషియల్ అంటే కెమికల్స్ ఎందుకంటే అమోనియా ఉందంటే మళ్ళీ స్కిన్ డిసీజెస్ వస్తాయి. కరెక్ట్. అందుకని చెప్పేసి న్యాచురల్ కలర్ కోసం, కలర్ ద్వారా ఉన్న తెల్ల ఎంటుకల్ని నల్లగా చేసుకొని 90 years తాతయ్య గారు కూడా ఎంటుకలు చూస్తే నల్లగా ఉంటాయి, చర్మం ఎలాంటి ఉంటుంది. ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఎట్లాంటి పాయింట్స్ ఉన్నాయి సార్ దీన్ని ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, ఈ శరీరం వదిలిపోయేదా. సో మనకి హెయిర్ ముఖ్యంగా తల భాగంలో ఇక్కడ ఆ పాయింట్స్ పేరు చెప్పినా కూడా మీకు అర్థం కదండి. ఇక్కడ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇక్కడ 3 పాయింట్లు ఉంటాయి, ఇక్కడ కూడా 3 పాయింట్లు ఉంటాయి. ఓకే. ఇక్కడ ఇది కామన్ పాయింట్. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని యాక్టివేట్ చేస్తుంది. వీటన్నిటి పాయింట్లు మాకేం తెలుసు అనుకుంటే, మంచిగా ఉదయం లేచిన తర్వాత ఆయిల్ పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి. ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి పాయింట్లన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ట్యాపింగ్ చేసుకోవాలి, తలంతా మొత్తం ట్యాపింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అంతా కూడా ట్యాపింగ్ చేసుకోవాలి. తర్వాత వారానికి ఒకసారి మంచిగా ఆయిల్ పెట్టేసి మంచిగా మసాజ్ చేసి 2 గంటలు వదిలేసేయాలి. మన వాళ్ళు ఇప్పుడు ఆయిల్ పెడితేనే ఆయిల్ ఫేస్ అయిపోద్ది అంటుంటారు కదా. తర్వాత స్నానం చేసుకోవచ్చు మంచిగా. 2 hours అన్న 2 hours వదిలేస్తే ఇక్కడ పోర్స్ ఉంటాయి ఎంట్రుకల యొక్క, వాటికి జీవం వస్తుంది. 100% జీవం వస్తుందండి. ఆ జీవం ద్వారా ఏంటంటే తెల్లింటుకలు అనేది రావడం కామన్ కొంత ఏజ్ తర్వాత, కానీ ఇప్పుడు రాకుండా నివారించవచ్చు. సో హెయిర్ ఫాలింగ్ అనేది కూడా కామన్గా ఉంది ఇప్పుడు. విటమిన్స్ మంచిగా తీసుకోండి, యాంగ్జైటీ స్ట్రెస్ తగ్గించుకోండి. వారానికి హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ బాత్ చేయండి. ఆయిల్ బాత్ చేయండి. సో ఇవన్నీ కూడా మనకి తప్పదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ లైఫ్ స్టైల్, ఈ కాలంలో అడావడి తొందర జాబులే ఎక్కువ అయినా కానీ కొంత టైం తీసుకోవాలి, మన కోసం మనం చేసుకోవాలి. తప్పనిసరిగా మనం మన ఎంటుకల గురించి జాగ్రత్త తీసుకోవాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.